హలో అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి. ఒక శ్రేయోభిలాష్ ఒక వీడియో పంపించారు, అది ముందు చూద్దాము. నీ పెన్మిట పెళ్ళై ఎన్ని దినాలైతుంది? 4 మహినే అయింది. పిల్లగాంది వద్దనుకుండ్రా? లేదు, డౌట్గా ఉంది, వచ్చినాం. ఇగో మనకి దేవుడిచ్చిన వరం, మనం కాదనకూడదు. పెళ్ళైన 10 సంవత్సరాలకి లేక వచ్చింది. మగాళ్ళు గట్లనే అంటారు, మనం పట్టించుకోకూడదు. ఈ గర్భిణీ స్త్రీ ఒక మంచి సలహా చెప్పిందండి. పెళ్ళై 4 నెలలు అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకొని వీళ్ళు వచ్చారంట డౌట్ పడి. పెళ్ళైనాక 10 సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, మీరు ఒకవేళ కాదనుకుంటే అలా చేయకండి, కంటిన్యూ చేయండి అన్నట్టుగా చెప్తుంది ప్రెగ్నెన్సీని ఆ గర్భిణి. ఇది చాలా చాలా నిజం అండి. ఎప్పుడైనా కానీ మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు అబార్షన్ కోసం అస్సలు అంటే అంత బాగుంది, బేబీ పిండం లోపల బాగుంది అంటే అంత కంటిన్యూ చేయడానికే చూడాలి. లేదు మాకు కెరియర్ బాగాలేదు, లేదంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేదంటే ఇంట్లో సపోర్ట్ లేదు. కొంతమంది అయితే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఇంట్లో సపోర్ట్ లేదు, ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని వస్తారు. అది చాలా తప్పు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎప్పుడైనా కానీ అబార్షన్ అనేది దాని ఆప్షన్ తీసుకోవద్దు. అంత బాగుంది, పిండం బాగుంది అంటే కంపల్సరీ కంటిన్యూ చేయండి. ఎందుకంటే అబార్షన్ కాంప్లికేషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఏమైందంటే ఆమె నెక్స్ట్ కన్సీవ్ అవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు పిల్లలు కావాలి అని మీరు ఆలోచించినప్పుడు అదంత ఈజీ కాదు. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అబార్షన్ తర్వాత. తప్పనప్పుడు అంటే పిండం బాగాలేదు, లేదంటే ఇంకేదైనా వేరే ప్రాబ్లం ఉంది అంటే అది తప్పనప్పుడు ఇంకా చెయ్యాలి, అది ఓకే. కానీ మీరు ఈ కెరియర్ లేదంటే ఇంకేదో అని చెప్పేసి అబార్షన్ అనేది ఆప్షన్ అసలు తీసుకోకండి. ఒకవేళ మీకు ఇప్పుడు ఏదైనా సోషల్గా బాగాలేదు, సపోర్ట్ లేదు, ఆర్థికంగా బాగాలేదు అంటే గైనకాలజిస్ట్ ముందే కన్సల్ట్ అయితే తను మీకు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ సేఫ్ అయినవి సూచిస్తారు, అది పాటించండి. అబార్షన్ ఆప్షన్ మాత్రం తీసుకోకండి.